స్టార్ట్. నమస్తే సోదరులారా, నేను మీ మల్లికార్జునుడిని, మన 5వ సెషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు జేఎల్ఎం గ్రేటులు ఎదుర్కొన్నటువంటి సమస్యలపైన, అదేవిధంగా విద్యుత్ యాజమాన్యం ఇచ్చినటువంటి ఈ గైడ్లైన్స్ పైన, అన్నిదంటపైన కూడా గందరగోళమైనటువంటి పరిస్థితి ఉత్పన్నమైంది. కాబట్టి దీనిపైన క్లారిటీగా విద్యుత్ యాజమాన్యం కలిసి మాట్లాడాలనే ఉద్దేశంతో నాతో పాటు సుధీర్ బాబు కూడా రావడం జరిగింది. అయితే ఈరోజు సాయంకాలం 5 గంటలకి విద్యుత్ సౌదాలో మన గవర్నీయులు ఎనర్జీ సెక్రటరీ విజయానంద్ సార్ని కలిసి మన యొక్క సమస్యలపైన రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇందులో ముఖ్యంగా ఏంటంటే, మన జేఎల్ఎం గ్రేటులకు అందరికీ కూడా మనకి 24/10/2025 ఒక ఆర్డర్ వచ్చింది. జేఎల్ఎం గ్రేటులందరినీ కూడా విద్యుత్ సంస్థల్లో కన్వర్షన్ చేస్తున్నాము, 5 years కంప్లీట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా అర్హులైనటువంటిది ఒక ఆర్డర్ రావడం జరిగింది. అయితే దానిపైన కొంతమంది ఈ విద్యుత్ సంస్థలో పనిచేసేటటువంటి అవుట్సోర్సింగ్ వ్యక్తులు మరి కోర్టును ఆశ్రయించి కోర్టులో కేసు వేశారు. ఆ కోర్టులో వేసిన తర్వాత మనం 5 అసోసియేషన్గా అడ్వకేట్ని నియమించుకొని చాలా ఫైట్ చేసి అత్యంత వేగవంతంగా ఈ కేసును కొట్టించి వేసుకోవడం జరిగింది. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. తర్వాత పరిణామాలలో మనకు మళ్ళీ ఏపీ ట్రాన్స్కో వారు 6/5/2026 మళ్ళీ ఒక ఆర్డర్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఎప్పుడు మనకు ఆ ఆర్డర్ వచ్చిన రోజు నుంచి మన కన్వర్షన్ను అమలు అవుతాయని ఆర్డర్ రావడం జరిగింది. దీని మూలంగా చాలా నష్టపోతాం. ఎందుకంటే ఇప్పటికే మనం 7 సంవత్సరాల కాలం పాటు జేఎల్ఎం గ్రేటులుగా పనిచేశాం. ఈ ఆర్డర్ ప్రకారం బడి అంటే ఇప్పటి నుంచి ఈ 5వ నెల నుంచి 2026 నుంచి ఈ సర్వీస్ తీసుకున్నట్లయితే మనకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ నష్టపోతాము, అరియర్స్ నష్టపోతాము, సర్వీస్ నష్టపోతాము, అన్ని రకాలుగా నష్టపోతాం. ఇప్పుడు గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం బడి, పాత ఆర్డర్ ప్రకారం బడి జేఎల్ఎం గ్రేటులకు అందరికీ కూడా డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి వాళ్ళు ఏదైనా కూడా ఫస్ట్ క్యాడర్ సంబంధించినటువంటి జేఎల్ఎం నుంచి ఏఎల్ఎం ప్రమోషన్ కావాలంటే కేవలం 2 years పనిచేసింటే వాడు ప్రమోషన్కు అర్హులు. కానీ జేఎల్ఎం గ్రేటుకు 2 సంవత్సరాలు పనిచేస్తూ అదనంగా 2 years పనిచేయాలి. అంటే ఇప్పటికీ మనం 2026 ప్రకారంలో తీసుకుంటే దాదాపు ఇంకా 4 సంవత్సరాల పాటు ఇదే క్యాడర్లో పనిచేయాలి. మనకు రావాల్సినటువంటి అరియర్స్ కూడా కోల్పోవడం జరుగుతుంది. ఈ అన్ని దాంట్లో గందరగోళమైనటువంటి పరిస్థితిలో పెద్దలు విజయానంద్ సార్ గారిని కలవడం జరిగింది. ఆయన దృష్టికి ఈ అన్ని అంశాలు కూడా తీసుకోవడం జరిగింది. అక్కడ పోయిన సందర్భంలో సార్కు కన్వర్షన్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూనే, సార్ మేము గ్రౌండ్ లెవెల్లో చాలా కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరంటే కూడా జేఎల్ఎం గ్రేటులే, వీళ్ళకు అన్యాయం జరుగుతూ ఉంది అని చెప్పి సందర్భంలో చెప్తే, మీ కన్వర్షన్ అయిపోయింది కదా, మీకేమి ఇబ్బంది లేదు కదా, ఈ డిపార్ట్మెంట్ ఉద్యోగులుగా వచ్చినారు కదా అని ఆయన చెప్పడం జరిగింది. వచ్చాం సార్, చాలా సంతోషము. అయితే జేఎల్ఎం గ్రేటులకు మళ్ళీ కొత్తగా ట్రాన్స్కో అదేవిధంగా డిస్కమ్స్ కూడా వేరువేరుగా ఆర్డర్లు రావడం జరిగింది. మా సర్వీస్ను కోల్పోతున్నాము, మాకు ఈ నెల నుంచే ఈ యాడ్ అయ్యేటటువంటిది సర్వీస్ యాడ్ అనేటువంటిది ఈ నెల నుంచి అమలు చేస్తామని చెప్తున్నారు. దీని మూలంగా మాకు 2 సంవత్సరాలు వేస్ట్ అవుతుంది. మళ్ళీ మాకు ప్రమోషన్ రావాలంటే మేము ఇప్పటికీ 4 సంవత్సరాలు పనిచేసినటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతుంది. చాలా నష్టపోతాం సార్. ఇప్పటికే ఈ డిపార్ట్మెంట్లో మనం అప్పటికి ఈ సర్వీస్ రూల్స్ ప్రకారం బడి, ఇప్పుడు ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం బడి 11 సంవత్సరాలు ఒకే క్యాడర్లో పనిచేసినటువంటి పరిస్థితి వస్తుంది. అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో ఇప్పటికే ప్రతి డివిజన్లో కూడా ఈ డిస్కమ్ కంపెనీలలో చాలా వరకు ఏఎల్ఎం పోస్టులు ఖాళీగా ఉంటాయి. ఎక్కడ కూడా 1-2 తప్పనిచ్చి మొత్తం దాదాపు 30-40 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాబట్టి వెంటనే జేఎల్ఎం గ్రేటులు అందరినీ కూడా పాత ఏపీఎస్సీబీ సర్వీస్ రూల్స్ను అమలు చేస్తూ మాకు ప్రమోషన్లు ఇవ్వాలనేటువంటిది కూడా మనం డిమాండ్ చేయడం జరిగింది. సరే, ఈ సబ్జెక్ట్ అంతా కూడా నాకు కొంచెం తెలియదు, కానీ నేను కనుక్కొని దీనికి సంబంధించినటువంటిది పర్సూ చేస్తాము, మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తామనేటువంటిది గవర్నీయులు విజయానంద్ గారు చెప్పడం జరిగింది. ఆయనకు ధన్యవాదాలు తెలియజేశాము.
ఇంకోటి ఏంటంటే మనకు రావాల్సినటువంటి బెనిఫిట్స్లో చాలా నష్టం జరుగుతూ ఉంది. మనకు గతంలో మనం ఫైట్ చేసినప్పుడు విద్యుత్ యాజమాన్యం మనకి ఇచ్చినటువంటి ఆర్డర్స్ అన్నింటినీ కూడా క్యాన్సిల్ చేసి కొత్త ఆర్డర్లు రావడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఎందుకంటే చాలా నష్టపోతాం మనం అందరం కూడా. ఇంకోటి ఏంటంటే ఈ కేసుకు సంబంధించింది కూడా కొంతమంది అక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా మనం మాట్లాడాము. మీరు సపరేట్గా ఒక అడ్వకేట్ని పెట్టుకొని ఈ డివిజన్ బెంచ్కి వేసినటువంటి అప్పీల్ పిటిషన్లో కూడా మీరు అందరూ కూడా ఇన్వాల్వ్ కాండి. ఎందుకంటే ఎఫెక్ట్ అయ్యేటటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉంటే కూడా జైలు ఎంగ్రేటర్లే కాబట్టి విద్యుత్ యాజమాన్యానికి సంబంధించినటువంటి అడ్వకేట్స్ వాళ్ళు ఉంటారు, పార్టిసిపేషన్ చేస్తారు, కానీ వాళ్ళ యొక్క వాదనలు పరిగణలోకి తీసుకోదు కోర్టు. కాబట్టి మీరు కొంచెం ఎఫర్ట్స్గా మీరు దానిపైన దృష్టి పెట్టి ఖచ్చితంగా మీరు ఫైట్ చేసినట్టయితే మీకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే నష్టపోయేటటువంటి వ్యక్తులు మీరు కాబట్టి మీరు చేసేటటువంటి రిప్రజెంటేషన్ అనేటువంటిది చాలా కీలకమైనటువంటిది. దాన్ని ఎక్కువ పరిగణలోకి తీసుకుంటారు కోర్టు అనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. దాని ప్రకారమే మనం కూడా గతంలో కూడా మనం ఒక అడ్వకేట్ని పెట్టేసి నియమించుకొని ఆయన ద్వారానే చాలా వేగవంతంగా ఈ కేసును మనం కొట్టివేయించుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా మనకు న్యాయమే జరుగుతుంది, 100% న్యాయం జరుగుతుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయినప్పటికీ కూడా దీన్ని కూడా మనం ఈ కేసులో చాలా సీరియస్గా తీసుకొని మనం ఫైట్ చేయాలా. ఈ ఫైట్ చేయాలంటే కూడా అన్ని రకాలుగా కూడా అందరూ జైలు ఎంగ్రేటర్లు అందరూ కూడా సహకరించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇంకోటి ఏంటంటే కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి జైలు ఎంగ్రేటర్లు అందరూ కూడా ఏకంగా మనం అందరం కూడా ఒకే ముక్త కంఠంతో గతంలో ఎట్లయితే మనం ఫైట్ చేసామో అదే విధంగా ఉండాల్సిందే. ఈ సర్వీస్ రూల్స్ సంబంధించినటువంటి ఇంకా చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సర్వీస్ రూల్స్ ఇప్పటితో పోవు, ఎప్పటికి కూడా పోవు. ఇది మన యొక్క జీవితాంతం వెంటాడేటువంటి సమస్య ఉండాలి నూతన సర్వీస్ రూల్స్ అనేటువంటిది. కాబట్టి పాత ఏపీఎస్సీబీ సర్వీస్ రూల్స్ మీకు ఈ రోజు నుంచి అమలు చేస్తున్నాం అన్నంత వరకు కూడా మనం అందరం కూడా ఐక్యంగా పోరాటం చేస్తేనే మనకు న్యాయం జరుగుతుంది. కొంతమంది చెప్తూ ఉంటారు మన సమస్యల పరిష్కారం అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయని. మనం డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి కూడా ఇదే చెప్పేటటువంటి వాళ్ళు, సోది చెప్పేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, మళ్ళీ సోది చెప్తూనే ఉంటారు. కాబట్టి సోదరులారా, మనం చాలా నష్టపోయినాం, మళ్ళీ భవిష్యత్తులో కూడా మనం నష్టపోతాం. ఖచ్చితంగా ఏపీఎస్సీబీ సర్వీస్ రూల్స్ యాజ్ ఇట్ ఈజ్ అమలు చేస్తున్నామనేటువంటిది వచ్చేంత వరకు మనం అందరం కూడా ఐక్యంగా మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. ఈ చిన్న విషయాన్ని మీ అందరితో కూడా పంచుకోవాలని అనుకున్నాము. మీరందరూ కూడా ఐక్యంగా అన్ని డివిజన్లలో కూడా మీరు ఆలోచన చేసి మన యొక్క 5 అసోసియేషన్ 8 అనుబంధంగా మీరందరూ కూడా ఉండాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను సోదరులారా.